హాయ్ ఫ్రెండ్స్, నేను ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నా అండి. ముల్లంగి కూడా యాడ్ చేసుకుంటున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ఒకటండి, శుభ్రం క్లీన్ చేసేసుకొని కట్ చేసుకున్నా. ములక్కాడలండి, కడిగేసి కట్ చేసుకున్నా. టమాటాలు ఒక 4, కొంచెం చింతపండు, ఆనియన్స్ ఒకటి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి వడియాలండి, మినప వడియాలు. ఇవి వచ్చేసి పుల్ల గుమ్మడికాయ ఉంటుంది కదండి, దాంతో మా అత్తమ్మ వడియాలు పెట్టింది. ఈ వడియాలు కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటానండి నేను. టమాటా కొంచెం బాయిల్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుంటానండి స్టవ్ మీద. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ వడియాలు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. అయిపోయిందండి, పక్కకు తీసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాం అండి. ముల్లంగి వేసుకుందామండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత ములక్కాడలు వేసుకోవాలండి. టమాటా ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ ఒకసారి కలుపుకుందామండి. పసుపు కొంచెం వేసుకుందాం. రాక్ సాల్ట్ కొంచెం వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. ఈ లోపల టమాటా కొంచెం చల్లగా చేసుకొని మిక్సీ చేసుకుందామండి. దీన్ని మిక్సీ పట్టుకుందామండి. టమాటా ప్యూరీ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. దీన్ని బౌల్లోకి వేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. 1 స్పూన్ ఆఫ్ వేసుకుంటున్నా అండి, ఎందుకంటే మిర్చి వేసుకున్నాను కదా. నెక్స్ట్ టమాటా ప్యూరీ వేసుకుందామండి. మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ ఉడకాలి. ఈ లోపల కొత్తిమీర కట్ చేసుకుందామండి. ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో మనం వడియాలు వేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి, మెత్తగా ఉడికిపోతాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో. నేను 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఇది కొంచెం ఉడికినప్పుడు కొంచెం చిక్కబడుతుంది. మూత పెట్టి ఉడికించుకుందామండి. ఉడికిపోయి ఉంటుందండి, చూద్దాం.
చూడండి వడి ఉడికిపోయింది. వడియాలు లేకపోయినా పర్లేదండి, ములక్కాడ ముల్లంగి కూడా కలిపి చేసుకోవచ్చు టమాటా వేసుకొని. మాకు పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. మీరు కొంచెం దగ్గర చిక్కబడేలాగా ఉంచుకోవచ్చు. ఈ స్టేజ్లో నేను కొత్తిమీర వేసుకుంటున్నా. కొంచెం గరం మసాలా వేసుకుందాం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. మీకు కనుక నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.